హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ టిఫిన్ చేశారా? మేమైతే టిఫిన్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నామండి. అది ఏంటి అనుకుంటున్నారా? గుంత పొంగనాలండి. మా సైడ్ దీన్ని గుంత పొంగనాలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారండి. ఇంకొక సైడ్ అయితే పులి ఉంటలు అని విన్నాను. ఇవి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూపిస్తాను, చూసేసేయండి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, మనకి కారం తగ్గట్టుగా వేసుకోవాలి పచ్చిమిర్చి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం సోడా పౌడర్, వంట సోడా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది పొంగనాలకి పిండి గట్టిగానే ఉండాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మరీ బాగా రావు పొంగనాలు. కొంచెం వాటర్ వేసుకుంటే బాగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేద్దాం. చూడండి, కలిపాను. పిండి అయితే కొంచెం గట్టిగా ఉంది. కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి, ఆ వాటర్ అయితే సరిపోతుంది. మనం వేసిన తర్వాత ఉప్పు కారం చూసుకొని పొంగనాల పెనం పెట్టేసి వేసుకుందాం. నాకైతే పిండి కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇంకా పెనం పెట్టి పొంగనాలు అయితే వేసేసుకోవడమే. పెనం అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. అన్నిటికీ ఆయిల్ పట్టించుకోవాలి. చూడండి, పొగలు వస్తుంది. అంత ఆయిల్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకుందాం. పిండి అయితే ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే అవి పొంగిన తర్వాత పెద్దగా వస్తాయండి. అందుకు కొంచెం తక్కువనే వేసుకోవాలి. మళ్ళీ పొంగాయి అనుకోండి చాలా పెద్దగా వస్తాయి. ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పైన. ఏమంటే పొంగనాలు వేసినప్పుడు ఎప్పుడే కానీ హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదండి. కొంచెం మంట సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే అది లోపలంతా ఉడకాలి కదా మనకి. కొంచెం మంట తగ్గించేద్దాం. ఇప్పుడైతే అవి వేడయ్యాయి చూడండి. ఇప్పుడు తిప్పేద్దాం. అంతేనండి, ఇలా తిప్పుకోవాలి. బాగా ఎర్రగా వచ్చినాయి అనుకోండి మనకి చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ తిప్పేసుకుందాం. తిప్పేసి అంతా ఆయిల్ అంతా అప్లై చేశానండి. ఇటు సైడ్ కూడా కొంచెం బాగా వేగాలి.